తెలుగుదేశం పార్టీ ఎన్నికల జాబితా దాదాపుగా సిద్ధమైందని చెప్పాలి. ఎందుకనంటే దాదాపుగా అభ్యర్థుల వడపోత కానీ, అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ కానీ దాదాపుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పూర్తి చేశారని చెప్పాలి. ఎన్నికలు దాదాపుగా ఇక 75 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అదేవిధంగా ఫిబ్రవరి 2ను చూస్తే కనుక షెడ్యూల్ 100కి 100 పాళ్ళు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికైతే మాత్రం పూర్తి చేసింది అభ్యర్థుల వడపోత అయితే మాత్రం. తెలుగుదేశం పార్టీ 5 అంచెల విధానంతో అభ్యర్థుల ఎంపికను చేయటం మొదలుపెట్టింది. దాదాపుగా ఈ ప్రక్రియ అంతా కూడా 6 నెలలుగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ ప్రక్రియ చివరి దశకు వచ్చిందని చెప్పాలి. ఎందుకనంటే రాష్ట్రంలో 175 స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి పోటీ చేయాల్సి ఉంది. జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి పోటీ చేసే నియోజకవర్గాల్లో ఏవైతే ఉన్నాయో జనసేనకు సంబంధించినటువంటి కూటమి పోటీ చేసే సీట్లను పక్కన పెట్టి, అదేవిధంగా ఒకవేళ బీజేపీ కనుక పొత్తులో వచ్చి కలిస్తే ఒకవేళ బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అని చెప్పేసి ఒక అంచనా ఉంది. ఈ అంచనా ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా ఎన్ని చూస్తే కనుక దాదాపు 120 నుంచి 120 సీట్లు దాదాపుగా, దాంట్లో 98% సీట్ల అభ్యర్థుల ఎంపిక అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పూర్తి చేశారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది మనకున్న సమాచారం మేరకు. అయితే తెలుగుదేశం పార్టీ ఈ 5 అంచెల విధానాన్ని ఎలా ఎన్నుకున్నది అంటే, తెలుగుదేశం పార్టీ ఇప్పటికైతే మాత్రం 3 సర్వేలు చేయించింది. ఈ 3 సర్వేలని ప్రాతిపదికగా తీసుకోవడంతో పాటు ఐవీఆర్ఎస్ సర్వేను కూడా ప్రాతిపదికగా తీసుకుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరో కీలకమైన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన తన వ్యక్తిగతంగా తాను ఈ 4 సర్వేలను పక్కన పెట్టి కూడా తన వ్యక్తిగత విశ్వాసమైనటువంటి వ్యక్తుల చేత కూడా పూర్తి స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో కూడా అభ్యర్థుల ఎంపికకి సంబంధించినటువంటి సర్వే చేయించుకున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు సొంత వేగుల ద్వారా ఈ సర్వే జరిగిందని చెప్పాలి. సొంత వేగుల ద్వారా చేయించుకున్న సర్వేను, అదేవిధంగా ప్రైవేటుగా 3 సర్వేలు, దీంతోపాటు ఐవీఆర్ఎస్, ఈ విధంగా మొత్తం కూడా ఈ 5 సర్వేలను మొత్తం చేయించి ఈ 5 సర్వేల ఆధారంగా అభ్యర్థుల బలాబలాల్ని నిర్ధారించుకుని అభ్యర్థుల ఎంపిక వడపోత అయితే మాత్రం ఇప్పటికీ పూర్తయింది. ఎందుకనంటే ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పేసి ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మాత్రం ఉందని చెప్పాలి. ఎందుకు అనంటే ఎన్నికల దగ్గర పడిపోతున్నాయి. అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేమో జాబితాలు విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంత గందరగోళం మేరకు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత ఒక చివరి దశకి వచ్చారు మా అభ్యర్థుల ఎంపికలు అని చెప్పాలి. ఎందుకనంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు కూడా ఏవైతే ఉన్నాయో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 సీట్లు రాజోలు, రాజానగరం ప్రకటించిన తర్వాత మాత్రం ఈ అభ్యర్థుల నుంచి కానీ తెలుగుదేశం పార్టీ క్యాడరు, నాయకులు వీళ్ళందరి నుంచి ఒత్తిడి తీవ్రమైన నేపథ్యంలో ఒకవైపు కదలరా సభల్లో పాల్గొంటూనే మరోవైపు మాత్రం ఖాళీ ఉన్న సమయాల్లో మాత్రం పూర్తి స్థాయిలో దీనికే సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. ఎందుకనంటే అయితే మొత్తం మీద కనుక చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ ఒక మొత్తం దాదాపుగా 120 సీట్లకు తాను అభ్యర్థుల్ని ఎంపిక చేసుకుని అట్టు పెట్టుకుంది. అంటే 120 పోతే మిగిలిన దాదాపుగా కనుక చూస్తే కనుక మిగిలిన 55 సీట్లు పక్కన పెట్టేసింది. ఒకవేళ 5-6 సీట్లు లేదా ఒక 10 సీట్లు తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసిన వాటిలోంచి తగ్గించుకోవాల్సి వచ్చినప్పటికీ కూడా కొంత తగ్గించుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మొత్తం అభ్యర్థుల వడపోత అయితే మాత్రం పూర్తయింది. ఫిబ్రవరి 2న దాదాపుగా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం కూడా దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో అటు పార్లమెంటుకి సంబంధించింది కానీ, ఇటు 8 లోక్సభకి సంబంధించిందిగా ఆంధ్రప్రదేశ్తో పాటు 8 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అంటే దాదాపుగా 7 ప్రక్రియల్లో ఈసారి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ఏదైతే ఉందో గత 2019లో ఎలా అయితే మొదటి ఫేజ్లో జరిగిందో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకు, పార్లమెంటుకు కూడా ఒకేసారి జరిగే అవకాశం ఉంది. అంటే టెంటేటివ్గా కనుక చూస్తే కనుక మనకున్నటువంటి అంచనా ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో
ఈ ఎన్నికైతే మాత్రం చాలా స్పష్టంగా జరగవచ్చు అని చెప్పేసి మనకున్నటువంటి అంచనా. ఏప్రిల్ మొదటి వారంలో జరగాలి అని అంటే కనుక ఫిబ్రవరిలోని అభ్యర్థుల ఎంపికను వీటిని అన్నిటినీ కూడా పూర్తి చేసుకుని ఫిబ్రవరి కనుక ప్రకటించుకోగలిగితే ఈలోపు అభ్యర్థులందరూ కూడా మొత్తం తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళడం, నియోజకవర్గాల్లో పర్యటించి మొత్తం ఎక్కడన్నా అసంతృప్తులు ఉంటే వాటిని అన్నింటినీ చక్కదిద్దుకునే ప్రయత్నం అయితే మాత్రం జరుగుతుంది అని చెప్పాలి. ఇక తెలుగుదేశం పార్టీ ఈ జాబితాను ఎప్పుడు రిలీజ్ చేస్తుంది, ఇంకెంతకాలం పడుతుంది అనే దానికి కూడా ఒక అంచనాకు వచ్చింది. అయితే ఫిబ్రవరి 2న ఒకవేళ షెడ్యూల్ వస్తే కనుక ఫిబ్రవరి 4, 5 తారీఖుల్లో తెలుగుదేశం పార్టీ తన జాబితాను విడుదల చేయాలని చెప్పేసి భావిస్తుంది. అంటే తొలి విడత జాబితాలో 50 మందితో తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితా, అదేవిధంగా 6 పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను అంటే 56 మందితో తొలి విడతగా తెలుగుదేశం పార్టీ తన జాబితాను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఒకవేళ గనక ఇది పుష్యమాసం కాబట్టి, శూన్యమాసం కాబట్టి, ఒకవేళ గనక ఆలస్యం మీద జరిగితే ఫిబ్రవరి 9వ తారీఖు ఫిబ్రవరి 9వ తారీఖున ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ తన మొదటి జాబితా విడుదల చేస్తుందనేది చాలా పార్టీ వర్గాల నుంచి చాలా పక్కా స్పష్టత అయితే మాత్రం వస్తుంది. ఇక ఈ ఎంపిక అనేది లేకపోతే ఈ అభ్యర్థుల జాబితా ప్రకటన అనేది ఎలా ఉంటుంది, లేకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత ఆ పార్టీ వరకు తాను జాబితా విడుదల చేస్తారా, లేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి 2 ఉమ్మడి జాబితాలు విడుదల చేస్తారా అనేది ఇంకా కొంతమేర స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక జరిగితే కనుక, ఎందుకంటే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక అక్కడ కూడా వేగంగా జరుగుతోంది. ఇటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక కూడా వేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో 2 పార్టీలకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఇరువురు నాయకులు కలిసి ఒకవేళ ఫిబ్రవరి 5ను కానీ 9ను కానీ ఈ జాబితాను విడుదల చేసే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంది. తెలుగుదేశం పార్టీ మొదట జాబితా ఫిబ్రవరి 9న కానీ 5ను కానీ విడుదల చేస్తే రెండో జాబితాను ఫిబ్రవరి 2వ వారంలో విడుదల చేయడానికైతే మాత్రం ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పూర్తి సన్నద్ధతతో ఉన్నదని చెప్పేసి చెప్పాలి. తొలి విడతలో మాత్రం దాదాపుగా 19 మంది సిట్టింగ్లు ఎవరైతే ఉన్నారో ఆ సిట్టింగులు, అదేవిధంగా మిగిలినటువంటి అభ్యర్థుల ఎంపికను అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రకటించే అవకాశం అయితే మాత్రం ఉంది అని చెప్పేసి తెలుగుదేశం వర్గాల ద్వారా మనకు అందుతున్నటువంటి పూర్తి సమాచారం ఇది. అదేవిధంగా జనసేన కూడా అదే రోజు ప్రకటిస్తుందా లేదా అనేది కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ కిరణ్తో దామోదర్, తెలుగు పాపులర్ టీవీ, విజయవాడ నుంచి.